హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరా అకాడమీ. ఈరోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, తెలుగు మాతృభాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ప్రతి ఏటా ఫిబ్రవరి 21వ తారీఖున జరుపుకుంటారు. ఈరోజు ఈ ఆర్టికల్ చూద్దాము. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. ఇంగ్లీష్ మోజులో అమ్మ భాషను మరవద్దు. మనిషి జీవితంలో మొదట నేర్చుకునే భాష మాతృభాష. తల్లి ఒడే బిడ్డకు తొలిబడి. తన తల్లిని ఎవరూ చెప్పకుండానే అమ్మా అని బిడ్డ ఎలా పిలుస్తాడో మాతృభాష కూడా అంతే. మాతృభాష సహజంగా అబ్బుతుంది, అప్రయత్నంగా వస్తుంది. అమ్మ మాటే మాతృభాష. అందుకే ప్రతి బిడ్డ అమ్మను కాపాడుకున్నట్టే మాతృభాషను కూడా కాపాడుకోవాలి. మనుగడ కోసం ఇతర భాషలు నేర్చుకోవడంలో తప్పులేదు. అయితే వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా చూసుకోవాలి. మాతృభాషను పరిరక్షించుకోవాలి. ఈ కర్తవ్యాన్ని గుర్తు చేసేందుకే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఏటా నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఫిబ్రవరి 21వ తేదీన నిర్వహించాలని యునెస్కో 30వ సాధారణ మహాసభ 1999 నవంబర్ 15న జరిగింది ప్రకటించింది. 2000 సంవత్సరం నుంచి ప్రతి ఏటా మాతృభాష పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్ జనరల్ ప్రకటిస్తూ వస్తున్నారు. ప్రపంచంలో చిన్న పెద్ద భాషలన్నింటినీ రక్షించుకోవాలని, భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో చెబుతుంది. బహుభాషల విధానాన్ని ప్రోత్సహించాలని, అది విశాల దృష్టిని, శాస్త్రీయ దృక్పథాలని పెంపొందిస్తుందని యునెస్కో ప్రకటించింది. అయితే మాతృభాషను కాపాడుకుంటూనే దాని ద్వారానే తక్కిన భాషలను నేర్చుకోవడం, అనంత విజ్ఞానాన్ని పొందడం సరైన మార్గమని యునెస్కో వెల్లడించింది. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఏటా ఒక థీమ్ను కూడా యునెస్కో ప్రకటిస్తుంది. అభివృద్ధి, శాంతి భద్రతలు, సయోధ్యకు దేశీయ భాషలు దోహదపడతాయి అనేది ఈ ఏడాది థీమ్. ప్యారిస్లో ఉన్న యునెస్కో కేంద్ర కార్యాలయంలో ఫిబ్రవరి 21న ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 7 సెమినార్లు, 1 వర్క్షాపు జరగనున్నాయి. భాషల లెక్కింపుపై ఒక డిబేట్ కూడా జరగనుంది. మొత్తంగా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాషలను సంరక్షించడం, ఇతర భాషలను నేర్చుకోవడానికి మాతృభాషనే ఉపయోగించుకోవడమే ప్రధాన అంశంగా యునెస్కో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం. దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. తెలుగు భాషలోని మాధుర్యం, గొప్పదనం ఇక ఏ భాషలోనూ లేదని చాలామంది కవులు చెప్పారు. నేటి ప్రపంచంలో దేశాల మధ్య, దేశ ప్రజల మధ్య సంబంధాలు ఎంతగానో పెరిగాయి. అనేక రకాలైన పనుల కోసం ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్ళడం సర్వసాధారణమైపోయింది. అందువల్ల ఇంగ్లీష్ అంతర్జాతీయ భాషగా ఆమోదం పొందింది. అయితే ఈ ఇంగ్లీష్ భాష నేర్వడం అన్నది అవసరము, విజ్ఞాన సముపార్జన ధ్యేయం కావాలే కానీ మోజు కాకూడదు. ఈ మోజులో పడి మన మాతృభాషను నిర్లక్ష్యం చేయకూడదు, ఎగతాళి చేయకూడదు. కాబట్టి సుసంపన్నమైన మన భాష సాహిత్య సౌందర్యాన్ని అవగాహన చేసుకోవటం, మన భాషను సంస్కృతిని కాపాడుకోవటం, భావి తరాల వారికి దీన్ని అందించడం, ఆ భాషా సౌందర్య సంపదను కాపాడటం అందరి కర్తవ్యం. ఒక చిన్న కవితను చూద్దాము. మాతృభాషా దినోత్సవం. ఆతో మొదలైన జీవితం అక్షరమాలతో అల్లుకొని అమ్మ చేతి ముద్దలు తింటూ, అమ్మకు ముద్దులు పెడుతూ పెట్టించుకుంటూ, అమ్మ కొంగుచాటును ఆడుకుంటూ నేర్చుకున్న మాతృభాష కాదది మృతభాష. దేశ భాషలందు తెలుగు లెస్స అనిపించుకున్న మహోన్నత భాష. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ నుంచి వెస్ట్, సౌత్, నార్త్ అన్ని దిక్కులను కలిపిన మన తెలుగు బెస్ట్. నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ మహాభారతాన్ని తినిగించారు. అష్టదిగ్గజాలు అప్రతిహతంగా తెలుగు కావ్యాలను లిఖించారు. చిరకీర్తినార్జించి చిరస్మరణీయులైనారు. విఖ్యాత ప్రఖ్యాత గ్రంథాలెన్నో విరచించి వినూత్న పోకడలతో పయనించి భారతదేశ పేరు ప్రతిష్టలను సుస్థిరం చేసిన మహాకవులెందరో. గురుజాడ, గిడుగు, వీరేశలింగం, రాయప్రోలు, దేవులపల్లి, చలం, శ్రీ సినారే, రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు మోసిన కవులు. ఆధునిక కవులు ఆంధ్ర భాషను అంతేత్తు శిఖరముపై నిలిపారు. పాత కొత్త కవులతో తెలుగు వెలుగుతుంది. ఆట విలుదలతో అందంగా, కందములతో కమనీయంగా, మథేబాలతో మందస్మితంగా, చంపక మాలలతో సంపెంగ మాలల్లాగా, ఉత్పలమాలతో ఊహల్లో విహరింపజేయగా,
వచనంలో విహంగాలై, గద్యంలో గరుత్మంతులై, పద్యంలో ప్రగతిశీలులై, అపరిమిత భాషా పరిజ్ఞానులై, ప్రజలకు ఆనందాన్ని అందించే కలం పట్టిన కవులందరికీ మాతృభాష కాని మన అమృత భాషా దినోత్సవ శుభాకాంక్షలు అందిద్దాం. అభినందన అక్షర లక్షలు. ఈ కవిత రాసింది కవి వెంకటేశ్వర్లు గారు. ఇది ఫ్రెండ్స్ ఇంగ్లీషు భాష, హిందీ భాష, రకరకాల భాషల మోజుల పడి తెలుగు భాష నిర్లక్ష్యం చేయొద్దు. ఇది మన మాతృభాష. దీని అందరం మనం కాపాడుకోవడం మన బాధ్యత. లేదా ఇంగ్లీషు, హిందీ వేరే భాషలు నేర్చుకోవడం అవసరం, ఎందుకంటే ఉద్యోగరీత్యా మనకి అది కంపల్సరీగా అవసరం కాబట్టి అది నేర్చుకోవడం తప్పు కాదు. కానీ తెలుగుని నిర్లక్ష్యం చేయడం, తెలుగుని హేళన చేయడం మాత్రం వద్దు. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. రీసెంట్గా జరిగిన ఒక సర్వేలో 27% మాత్రమే తెలుగు మాట్లాడే పిల్లలు ఉన్నారంట, అంటే స్కూల్లో చదివేవాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ కూడా అంటే అరౌండ్ 73% మంది తెలుగును మర్చిపోతున్నారు. తెలుగును నేర్పించండి, అది మన మాతృభాష కాబట్టి. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. తెలుగుని కాపాడుకోవడం మనందరి బాధ్యత కాబట్టి ఇది నేను చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఎలాంటి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.